కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్టాండ్ సమీపంలోని ఇందిరాగాంధీ చౌక్ వద్ద అర్ధరాత్రి మంటలు వ్యాపించి మూలమల్పు వద్ద ఉన్న 18 షాపులు దగ్ధమయ్యాయి. సుమారు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షాపుల పక్కన చెత్తను కాల్చడంతో పక్కన గల ట్రాన్స్ఫార్మర్కు మంటలు అంటుకొని చెలరేగి షాపుల వైపు వ్యాప్తి చెందడంతో షాపులు దగ్ధమైనట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ఉన్నత అధికారులతో మాట్లాడి ఆర్థిక సహాయం అందిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అన్ని కంప్లీట్ గా కాలిపోయినాయి. మొత్తం 18 షాపుల వరకు కాలిపోయినాయి. వీళ్ళందరూ షాప్ ఓనర్లు కూడా చెప్తుంటే ఏంటంటే పాపం స్టాక్ కూడా తెచ్చిపెట్టుకుర్రట. సీజన్ ఉంది, పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ అని ఫ్రూట్స్ అని తెచ్చి పెట్టుకున్నారు. ఖరాబ్ అయిపోయింది మొత్తం. అసలు చేతికి ఏమి దొరకకుండా మొత్తం ఖరాబ్ అయిందని చెప్పారు. మేమైతే వీళ్ళకి చెప్పినాం ఏంటంటే కొంచెం ఎంతవరకు ఏమైంది అనేది కొంచెం మాకు నోట్ లాగా రాసిస్తే మేము గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి సహాయం చేస్తాము. అదే వాళ్ళకి చెప్తుండే ఇందాక వాళ్ళు కూడా రాసిస్తా అని చెప్పారు. ఇంకొకటి ఫైర్ ఇంజన్ కూడా ఇట్లా ఒకటే ఉందని చెప్తారు. దానికి కూడా మేము తాలూకు సంబంధించిన అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి ఇంకొక ఫైర్ ఇంజన్ కోసం ట్రై చేస్తాం మేము. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇది మే కాబట్టి ఎండలు బాగుంటాయి కాబట్టి ఫైర్ ఇంజన్ కూడా అవైలబుల్ ఉంటే బాగుంటుంది కాబట్టి దాని దృష్ట్యా కూడా భారత బీమా రంగంలో పెద్ద మార్పుకు